ఆయన ఎందుకు రాజీనామా చేసిండు అని అంటే ఏదో ఇద్దరి మధ్యలో కొంచెం ఇష్యూ అయిందంట, ముగ్గురు మధ్యలో ఇష్యూ అయిందంట. ఇటు నడ్డా గారు కిరణ్ రిజ్జు గారి మాటలతో ఆయనకి ఏదో ఇబ్బంది అయిందనంట. బిజినెస్ అడ్వైజరీ మీటింగ్ కి సాయంత్రం ఆయన రమ్మన్నారంట. మళ్ళీ వీళ్ళు పోయినరా లేదా కూడా తెలియదు. పోతే అక్కడ ఏమన్నా వాగ్వాదం అయిందా, లేకపోతే వాళ్ళు పోలేనందుకు ఈయన కోపం వచ్చిందా, బరాల్ ఆయనకు ఖచ్చితంగా కొంచెం ఇబ్బందికరం అనిపించింది. మీరేంది నాకు చెప్పేది, నాకు తెలియదా నేను ఏం చేయాలో, మీరు ప్రతిసారి నన్ను డిక్టేట్ చేసుడేంది, లేకపోతే ఆ బిజినెస్ ఏమంటారు అడ్వైజరీ కమిటీ మీటింగ్ లా పోయినప్పుడు వీళ్ళు ఏదైనా మాట్లాడడమా. ఎందుకంటే నడ్డా గారు ఎప్పుడన్నా తెలుసో తెలియకనో అప్పుడు సంఘను కూడా ఉద్దేశించేదో మాట్లాడినరు. సో తెలిసి తెలియని మాటలలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ అయినాయా, అది వాళ్ళిద్దరు ముగ్గురు మధ్యలో సమస్య. సో నడ్డా గారు కిరణ్ రిజ్జు గారు అండ్ ధన్కర్ గారే దీనికి సమాధానం చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే జడ్జెస్ తో కూడా ఆయన హెడ్ ఆన్ తీసుకుంటుండే మళ్ళీ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎవరైతున్నారో ఆయనను కూడా బాగా అపోజ్ చేసిండు. సార్ మీ ఇంట్లో పైసలు దొరికినాయి, మళ్ళీ ఏడికెన్ దొరికినాయి పైసలు అని చెప్పి గట్టిగానే చేసిండు. సో ఇక్కడికైనా కూడా జర ప్రభుత్వం ఇరకాటంలో పడ్డదా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇదే కాకుండా ఆయన వేరే కొన్ని గవర్నమెంట్ డెసిషన్స్లలో కూడా కొంచెం ఇన్వాల్వ్ అవుతుండే ఆయన పెట్టిండు. అయితే ఇప్పుడు